వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజలు బంగారం కొనవద్దని, దేశం కోసం బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని లేదా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టాలని 1962 భారత్ చైనా యుద్ధ సమయంలో, ఆ తర్వాత 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రముఖంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా 1965 అక్టోబర్ నవంబర్ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, రక్షణ రంగ అవసరాల కోసం విదేశీ మార్పిడిని సమకూర్చుకోవడానికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ దేశంలోని మహిళలు తమ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ఆపి ఉన్న బంగారాన్ని దేశ రక్షణ నిధికి ఇవ్వాలని రేడియో ప్రసంగాల ద్వారా, బహిరంగ సభల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళలకు బంగారంపై ఉన్న మక్కువ కంటే దేశ రక్షణే మిన్న కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ పిలుపునకు అప్పట్లో దేశవ్యాప్తంగా మహిళల నుంచి, సామాన్యుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అనేక మంది తమ మంగళసూత్రాలను, గాజులను సైతం రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత 1971 యుద్ధ సమయంలో మరియు 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, అనవసర ఖర్చులను తగ్గించి బంగారానికి దూరంగా ఉండాలని ఇందిరా ప్రభుత్వం రకరకాల ఆంక్షలు, విజ్ఞప్తులు చేసింది. పాపం ఇవేవీ తెలియని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు చాలా మంది ఈ రోజు మోదీ మాత్రమే బంగారాన్ని కొనొద్దని చెప్పారని, అది ప్రజలకు నష్టమని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. అసలు ఇందిరాగాంధీ గారు ఆ పలుపు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. కావాలంటే వాస్తవాలు చెక్ చేసుకోండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328 500 576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.